ఈ సెషన్లో మనం ఆల్రెడీ రికార్డ్ చేయబడి ఉన్న ఒక మ్యాక్రోని ఏ విధంగా ఎడిట్ చేయాలి అంటే రికార్డెడ్ మ్యాక్రో ఆల్రెడీ VBA కోడ్ ద్వారా మీకు అది రికార్డ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఆ కోడ్ని ఏ విధంగా ఆల్టర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మరి Ctrl+O అని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో చాప్టర్ 13లో ఎడిటింగ్ మ్యాక్రో అనే ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో దీంట్లో మ్యాక్రోస్ ఉన్నాయి కాబట్టి మ్యాక్రోస్ సెక్యూరిటీ వార్నింగ్ కూడా వస్తుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఇక్కడ డిజేబుల్ చేశాను దాన్ని, ఎనేబుల్ మ్యాక్రోస్ చేశాను కాబట్టి ఆ వార్నింగ్ ఇప్పుడు కనిపించడం లేదు. జనరల్గా అది ఈ మ్యాక్రో సెక్యూరిటీ ద్వారా వస్తుంది. అలా మ్యాక్రో సెక్యూరిటీ ఎనేబుల్ మ్యాక్రోస్ అన్నప్పుడు దాన్ని ఎనేబుల్ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడ వస్తుంది వార్నింగ్, సెక్యూరిటీ వార్నింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ షీట్లో మ్యాక్రో క్రియేట్ చేసి ఉన్నాం. మరి ఇంకొక ఫైల్ని ఓపెన్ చేయండి. ఓవర్సీస్ డేటా అని చాప్టర్ 13లో ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. సో దాంట్లో కూడా ఇదే ఫీల్డ్స్ తోటి సమ్ డేటా అనేది ఉంది. మరి ఈ డేటాని అక్కడికి కాపీ చేస్తూ మనం ఆల్రెడీ ఒక మ్యాక్రోని రాసున్నాం. Ctrl+F6 అంటే ప్రీవియస్ షీట్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మ్యాక్రోస్ చూడాలి అంటే దీంట్లో ఉన్న మ్యాక్రోస్ని ఇక్కడ మ్యాక్రోస్ అని ఉంది, Alt F8 ప్రెస్ చేసినా కానీ అది వస్తుంది. చూడండి, గెట్ డేటా అనే నేమ్ తోటి ఒక మ్యాక్రో ఉంది. మరి దీన్ని సింపుల్గా రన్ చేస్తే మామూలుగా యాజ్ యూజువల్ రన్ అవుతుంది. అంటే ఓవర్సీస్ అనే ఫైల్లో ఉండే డేటాని దీనికి చివర పేస్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎడిట్ అందాం. ఎడిట్ అనగానే మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్, ఇది దానికి ఆ మ్యాక్రోకి సంబంధించిన కోడ్ అనమాట. గెట్ డేటా అని నేమ్ దీనికి ఇచ్చున్నాం కాబట్టి సబ్ గెట్ డేటా అని, ఎండ్ సబ్ అని ఇక్కడ దాకా సబ్ నుంచి స్టార్ట్ చేసి దాని పేరుతో స్టార్ట్ చేసి ఎండ్ సబ్ అని ఇక్కడ దాకా కోడింగ్ అదే రాసుకుంది. ఓకే, మనం ప్రీవియస్ సెషన్లో రికార్డ్ చేసిందంతా జనరల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, రేంజ్ అనేది ఇక్కడి నుంచి కోడ్, యాక్చువల్ కోడ్, దానికి ముందరంతా కామెంట్స్ అనమాట. అవి కామెంట్స్ అంటే మీ రిఫరెన్స్ కోసం కామెంట్స్. అవి అంటే ఈ మ్యాక్రో ఏది ప్రెస్ చేస్తే Ctrl+Shift+G అనేది ప్రెస్ చేస్తే రన్ అవుతుంది అనేది చెప్తుంది. ప్లస్ దానికి సంబంధించిన ఈ మ్యాక్రో దేనికి అనేది ఇట్లా కామెంట్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ సెషన్లో ఉన్నది ఎగ్జిక్యూట్ కాదు, రన్ కాదు, ఇదే మనకి యాక్చువల్ కోడ్ అనమాట. ఓకే, మనం ఏం చేసాం, A1లోకి వెళ్ళమని చెప్పాం. అదే రేంజ్ A1 డాట్ సెలెక్ట్ అంటే ఫస్ట్ A1 అనే సెల్లోకి వెళ్తుంది. తర్వాత కంట్రోల్ డౌన్ అని ప్రెస్ చేసాం కాబట్టి ఇట్లా వస్తుంది. ఏ కీ స్ట్రోక్ అయినా సరే ఈ విధంగా రికార్డ్ కావడం జరిగింది. కాపీ చేయడం, పేస్ట్ చేయడం, ఎవ్రీథింగ్ ఇక్కడ కోడ్ రూపంలో ఉందన్నమాట. మరి ఇక్కడ ఇంకా కాస్త కోడ్ని యాడ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ అవంతా కూడా ఇక్కడ ఇవ్వాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీ నేమ్ రావాలి అనుకుందాం. A3 అనే సెల్లో లేదంటే A2 అనే సెల్లో మీ నేమ్ రావాలి అనుకుందాం. మరి ఇక్కడ మ్యాక్రోస్లోకి వెళ్ళి ఎడిట్ అనండి. సో ఆ యొక్క నేమ్ని సంథింగ్ NM అనే ఒక వేరియబుల్లో తీసుకున్నాం. ఇది వేరియబుల్ అనమాట, దీంట్లో వాల్యూ స్టోర్ అవుతుంది. మరి వాల్యూ ఎలా తీసుకోవాలనేది ఇన్పుట్ బాక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అది VBలో ఉన్న ఫంక్షన్. సో మీరు ఈ యొక్క మ్యాక్రోని ఎగ్జిక్యూట్ చేయగానే ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది. ఇన్పుట్ బాక్స్ ద్వారా ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో
ఇక్కడ ఏ మాత్రం ఎర్రర్ కోడింగ్ ఇచ్చినా కానీ ఇట్లా రెడ్గా ఎర్రర్ అప్పుడే చూపిస్తుంది. మరి వితిన్ డబుల్ కొటేషన్స్లో ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాం. మరి ఎన్ఎం అనే వేరియబుల్లో మీరు ఎంటర్ చేసిన నేము స్టోర్ అయి ఉంటుంది. మరి దాన్ని A3 అనే సెల్లో ప్లేస్ చేయాలి. సో రేంజ్ ఆఫ్ వితిన్ కొటేషన్లో A3 డాట్ వాల్యూ అనేది ఒక ప్రాపర్టీ దీనికి. సో దాని వాల్యూ ఏమిస్తున్నాము, హలో అని సమ్ ఫస్ట్ దాని ముందర అట్లా ఇచ్చి యాంపర్సెంట్ యాడ్ చేస్తున్నాం. ఏమి యాడ్ చేయాలి, హలో ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ సంథింగ్ కిరణ్ అనుకోండి, హలో కిరణ్ అని రావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా మీరు ఏది కావాలన్నా సరే ఈ కోడింగ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. మరి దీన్ని క్లోజ్ చేసేస్తాను. దీన్ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఈ మ్యాక్రో ఉంది, అది సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో దట్స్ ఆల్, క్లోజ్ చేసాం. అంటే ఎక్స్ట్రా కోడ్ నేను యాడ్ చేయడం జరిగింది. సో Ctrl+Shift+G అన్నా కానీ, లేదంటే ఇక్కడ మ్యాక్రోస్లోకి వెళ్ళి ఇప్పుడు రన్ అని ఇవ్వండి. సో ఓవర్సీస్ డేటా ఇక్కడ పేస్ట్ అయిపోయిందా, దాని తర్వాత మీ నేమ్ అడుగుతుంది, కిరణ్ అని ఇన్పుట్ బాక్స్లో ఇచ్చాను, ఓకే అని ఇవ్వండి. సో ఆటోమేటిక్గా పైకి వెళ్ళి చూసినట్లయితే హలో కిరణ్ అని ఇక్కడ A3 అనే సెల్లో మీ యొక్క నేము ఇట్లా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఒక మ్యాక్రోని రాసి దానికి ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న మ్యాక్రోకి కొత్తగా కోడ్ యాడ్ చేయొచ్చు, కావాల్సి ఉంటే మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎనీవే మీకు VB కోడ్ అనేది తెలిసి ఉండాలి. VBA అంటే విజువల్ బేసిక్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలనే కోడ్ మీకు తెలుసుంటే ఇవంతా కూడా చేసుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చూద్దాం. ఓకే.